ఏం తినాలంటే అది తినండి, ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంటే. హాయ్ అండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ముద్ద ఒక్క ముద్ద తింటే చాలు. కమ్మని రుచితో పాటు జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరగడం పక్క. ఎలాంటి చెమ్మ లేకుండా నెలల తరబడి నిల్వ ఉండే ఈ పక్కా కొలతలతో సూపర్ టేస్టీ కరివేపాకు పచ్చడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇడ్లీ, దోశ, అన్నం దేంట్లోకైనా అమృతమే. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా. కరివేపాకు నిల్వ పచ్చడికి మనం కరివేపాకు తీసుకున్నామండి. కరివేపాకు తీసుకున్నాము, శుభ్రం చేసేసుకుందాం. వాటర్లో కడిగేసి ఇలా చూడండి, ఈ బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఎన్ని వస్తుందో చూద్దాము. నిండా ఇలా పెడితే మనకి ఇదొక బౌల్ వచ్చింది. ఒకటి ఈ బౌల్ చూడండి, ఇది 1 2 3 4 ఈ బౌల్తో 5 బౌల్ల కరివేపాకు తీసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనము బాగా వాటర్లో వేసి బాగా కడిగి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టేసి తడి లేకుండా చూసుకోవాలన్నమాట. బాగా ఆరిపోవాలి. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసి మనము కడిగేసుకుందాము. ఇలా బాగా పిండేసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు అనమాట. దీన్నంతా ఇప్పుడు ఇలా ముద్ద ముద్దగా ఉంది కదా, ఇలా విడతీసేసుకోవాలి. విడతీసేసుకొని క్లాత్ మీద పెట్టి ఆరబెట్టుకోవాలన్నమాట, తడి లేకుండా. కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకుని ఇలాగా ఆరబెట్టుకోవాలి. వేసుకొని కరివేపాకు అయితే ఆరిపోయింది చూసారా, ఇది పొడి పొడిగా ఉంది. ఇప్పుడు ముద్ద ముద్దగా అయితే లేదు. సో ఈ కరివేపాకు ఆరిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు కరివేపాకు ఏ బౌల్తో అయితే తీసుకున్నామో ఆ బౌల్లో మనం చింతపండు కొలతగా తీసుకున్నామండి. ఈ బౌల్తో కరివేపాకు తీసుకున్నాం కాబట్టి 5 బౌల్స్. చింతపండు కూడా ఈ బౌల్లో హాఫ్ చింతపండు వేసుకుంటే సరిపోద్ది అనమాట. వేడి నీళ్ళల్లో మరగనిచ్చి ఆ గుజ్జు తీసేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా వాటర్ వేసాను. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండును వేసేసుకోవాలి. ఇది మరగనిచ్చి గుజ్జు తీసి పెట్టేసుకుంటాము. ఈ చింతపండులో ఈనెలు లేదంటే గింజలు ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. ఈ వాటర్ అయితే ఎలా వేసానంటే చింతపండుకి డబల్ వాటర్ వేసాను అనమాట. అంటే 1.5 కప్పు బౌల్ వాటర్ వేసాను. సో దీంట్లో అయితే ఈ వాటర్ అంతా సగం ఎగిరేంత వరకు మనం ఉడికించాలన్నమాట. చూడండి, దగ్గరకు అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆపేద్దాము. చింతపండు మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక మూకుడు పెట్టుకొని మనము దీనికి ఆవు పిండి, మెంతిపిండి ఇవి మనము తయారు చేసుకుందామండి. ఇప్పుడు దీనికోసం అయితే మనము మెంతులు వేసుకోవాలండి. మెంతులు అయితే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అండి నేను తీసుకుంది. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలి. అలాగే ఆవాలు ఎంత 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసాను. కొద్దిగా నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను అన్నమాట. ఇవన్నీ మనము లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఆడకుండా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలి. ఈ లోపల చింతపండు అయితే దగ్గరకు వచ్చేసింది. మనకి ఆపేసుకుందాం. ఇప్పుడు చింతపండు ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇవి లో ఫ్లేమ్లో వేపుకోవాలి కదా. ఇది అయిపోయిందండి, ఆపేస్తున్నాను. ఇలాగే ఉంచితే మనకి మాడిపోతుంది కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడైతే ఇది ఆపేసుకున్నాం కదా, ఇది బాగా పూర్తిగా చల్లబడాలన్నమాట. చల్లబడిన తర్వాతే మనం దాంట్లో వేసుకొని వేడి మీద వేసుకోకూడదు. ఇప్పుడు ఈ మెంతి పొడిని మనము దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకుని మనము ఈ మూకుల్లో స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసి వేపుకుందాము. కరివేపాకుని మనం కొద్దిగా వేసుకొని మరి ఇది ఎలా వేపుకోవాలి అంటే మరీ క్రంచీగా ఉండేటట్టయితే వేపుకోకూడదు. మరి కరివేపాకు పొడికి వాటికైతే మనము క్రంచీగా వేపుకోవాలన్నమాట. ఇలా సరిపోద్ది. వేపుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి చేసుకుందాము. ఇప్పుడు మరి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మిగతా కరివేపాకును కూడా మనం దాంట్లో వేసేసుకున్నాము. దీంట్లో వేసేసుకుంటున్నాను మొత్తము. ఇది పూర్తిగా చల్లబడాలి కాబట్టి చల్లబడిన తర్వాతే మనం రోట్లో అయినా రుబ్బుకోవాలి, లేదు అనేసి అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇది తీసుకున్నాం కదా, ఇది కూడా మనం దీంట్లో వేసేద్దాము. ఇది మనము ఫ్యాన్ కింద అయినా పెట్టి మనం చల్లబరుచుకోవచ్చు తొందరగా అవ్వాలి అంటే. ఇప్పుడైతే ఫ్యాన్ గాలికేసి నేను ఆరబెట్టానండి. బాగా చల్లగా అయిపోయింది, చల్లబడిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా బాగా చల్లగా అయిపోయింది. తొక్కల తోలు ఏమన్నా ఉంటే తీసేసుకొని దీని యొక్క గుజ్జును మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు తడి చేయి పెట్టకూడదంటే ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును దీంట్లోకి తీసుకుందాము. ఇలా ఏసులు ఇలాంటివన్నీ ఉంటుంది కదా, ఈ తొక్కు మాత్రం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గుజ్జు తీసేసుకున్నాను. చింతపండు గుంజు అయితే తీసుకున్నాను. మనము ఈ కరివేపాకు ఉంది కదా, తడి లేకుండా చూసుకోవాలండి. చెయ్యిలు కూడా మనం ఫస్ట్ ఈ కరివేపాకు వేసేసుకోవాలి. నేను కొద్దిగా వేసుకుంటాను. ఈ మిక్సీలో మొత్తం పట్టదు కాబట్టి హాఫ్ వేసుకుంటాను. హాఫ్ వేసాను, మిగతా హాఫ్ ఉంచాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, ఈ చింతపండు గుజ్జు కొద్దిగా వేయాలి. హాఫ్ వేసుకుంటా దీన్ని కూడా, మిగతా దానికి కావాలి కాబట్టి. ఇప్పుడు ఈ మెంతు పౌడర్ ఉంది కదండి, ఈ మెంతు పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ మెంతు పౌడర్ కూడా నేను హాఫ్ వేస్తాను, మిగతా హాఫ్ వేరే దాంట్లోకి వేస్తాను. ఇది కొంచెం కలుపుకోవాలి. కొన్ని మనం కావాలంటే ఆప్షనల్ అండి, బెల్లం వేసుకోవచ్చు. చాలామంది అయితే బెల్లం వేసుకోరు, కొంతమంది అయితే బెల్లం వేసుకుంటారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. బట్ అయినా కానీ కొద్దిగా బెల్లం ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది అనేసి అని అంటారు కాబట్టి కొద్దిగా బెల్లం వేసాను. దీంట్లోనే మనము సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఈ బౌల్లోనే కరివేపాకు తీసుకున్నాం కాబట్టి దీనిలో పావు భాగము సాల్ట్ వేసుకోవాలి. పావు భాగం వేసుకుంటే సరిపోద్దండి సాల్ట్. సో ఫస్ట్ సాల్ట్ ఎక్కువైపోతే మళ్ళీ బాగుండదు కదా, అందుకనేసి ఫస్ట్ కొద్దిగా వేసుకొని చూద్దాము. ఇప్పుడు కారం వేసుకోవాలండి. హాఫ్ బౌలు కారం వేసుకుందాము. హాఫ్ బౌల్ అయితే వేసుకోవాలండి. సో ఇదిగోండి, హాఫ్ బౌల్ అయితే కారం వేసుకుంటున్నాను. మిగతా దాంట్లో కూడా కావాలి కాబట్టి దీంట్లో కొద్దిగా మిగతా కరివేపాకు ఉంది కదా దాంట్లో కూడా వేసుకోవాలి కాబట్టి ఇది ఉంచాను ఇలాగా. దీన్ని కొంచెం ఒకసారి కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి. ఇలాగే ఉంటుంది, లోపల మెదిగి ఉంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాము. ఇదిగోండి, ఇలాగా కొద్దిగా అరుగుతుంది అనమాట. మనం జాగ్రత్తగా నెమ్మదిగా ఓపిక ఉండాలండి. ఆకులు కదా, కరివేపాకు ఆకులు కాబట్టి నెమ్మదిగా మెరుగుతుంది. మళ్ళీ పెట్టుకుందామండి. మెత్తగా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా అయితే మనకి ఇదిగోండి పచ్చడి ఇలాగొచ్చింది. ఇలాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా అయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని మిగతా కరివేపాకు ఉంది కదా ఆ కరివేపాకును కూడా మనం దీంట్లో మిక్సీలో వేసేసుకుందాము. దీనిలోకి తీసుకుందాము.
మిగతా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సేమ్ బెల్లం కొద్దిగా వేసేసాను. అలాగే చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుంజు కూడా మనం వేసేసుకున్నాము. ఇది మెంతి పౌడర్ ఉంది కదా, ఈ మెంతి పౌడర్ కూడా వేసేసుకున్నాము. మిగతా కారపొడి ఉంది కదా, ఈ కారపొడి కూడా దీంట్లో వేసేసుకున్నాం. ఈ సాల్ట్ కూడా మనం దీంట్లో వేసేసుకున్నాము. సాల్ట్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాము. సో ఇప్పుడు ఇది ఉంది కదా, పాతది కూడా ఉంది కదా, దీన్ని కూడా దీంట్లో వేసేసుకుందాము. వేసుకొని ఒకసారిగా మొత్తం కలుపుకుందాము. మిక్సీ పడదాము. పోపు దినుసులు అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. అయితే శనగపప్పు కొద్దిగా తీసుకున్నాను, మినప్పప్పు కొద్దిగా, జీలకర్ర, 6 ఎండుమిర్చీలు, వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఈ పచ్చళ్ళకి ఎక్కువే ఉండాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఫస్ట్ శనగపప్పు వేసుకున్నాము. కొంతమంది శనగపప్పు ఈ మినపప్పు పచ్చడిలో మెత్తగా అయిపోద్ది కాబట్టి కొంతమంది వేసుకోరు. మినపప్పు కూడా వేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, ఈ ఎండుమిర్చి కొంచెం ఇలాగా సగానికి చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, లాస్ట్గా మనం ఇంగో వేసుకోవాలండి. ఆపేసుకోవాలి, స్టవ్ ఆపేసుకోవాలి. ఇది బాగా చల్లబడిన తర్వాత మిక్సీలో పట్టుకున్నాం కదా కరివేపాకు పచ్చడి, ఇది వేసుకోవాలన్నమాట. చల్లబడిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని, ఈ కరివేపాకు పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. ఇవి చల్లబడిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక 8 జాడీలో కానీ లేదంటే 8 మూత గట్టిగా మూత ఉన్న డబ్బాల్లో కానీ భద్రపరుచుకుంటే మనకి 3 నెలల వరకు, మినిమం 3 నెలల వరకు అయితే తడి తగలకుండా ఉంటే, చాలా జాగ్రత్తగా ఉంటే పెట్టుకుంటే వాడుకుంటే ఉంటుంది అన్నమాట, నిల్వ ఉంటుంది. సో దీన్ని అయితే ఇప్పుడు నేను 8 జాడీల్లో వేసేస్తున్నాను. చూశారు కదా, తడి తగలకుండా ఇలా గాజు సీసాలో భద్రపరుచుకుంటే 6 నెలలైనా రంగు రుచి అస్సలు మారదు. ఈ పక్కా కొలతలతో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ నిల్వ పచ్చళ్ళ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే కనిపిస్తున్న ఈ సూపర్ రెసిపీని కూడా చూసేయండి.